వన్ మోర్ ప్రాబ్లం అకార్డింగ్ టు బాడ్మాస్ చూసేద్దాము. 6 plus square bracket start. Again this is a small bracket. 16 minus 4 close bracket divided by again bracket within the bracket 2 square plus 2 bracket close and again square bracket minus 2. మనకి అకార్డింగ్ టు బాడ్మాస్ ఏం చేయాలి? ఫస్ట్ మనము బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనం బ్రాకెట్స్ తీసేసాలి. ఆ బ్రాకెట్స్ లో కూడా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ ఉంటుంది, నెక్స్ట్ కర్వ్ బ్రాకెట్ ఉంటుంది, దట్ ఈస్ స్లో బ్రాకెట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ వస్తుంది. సో ఫస్ట్ మనము వీటిని చేసేసుకోవాలి, వీటిని అనమాట. అంటే 6 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్, సో 16 minus 4 12 డివైడెడ్ బై హియర్ బ్రాకెట్ లో ఏముంది 2 స్క్వేర్ అంటే ఎంత 4 plus 2 దట్ ఈస్ 6. నౌ ఈ బ్రాకెట్స్ మనం క్లోజ్ చేసాం కదా స్మాల్ బ్రాకెట్స్ ని. నౌ స్క్వేర్ బ్రాకెట్ అగైన్ -2. నౌ 6 ప్లస్ అగైన్ మనకి డివిజన్ పక్కన పెట్టేసేస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఈ బ్రాకెట్ మనం క్లోజ్ చేయాలి. అంటే 12/6 ఎంత 2. కాబట్టి బ్రాకెట్ తీసేసేస్తున్నాం, డైరెక్ట్ మనం తీసేసి రాసుకోవచ్చు, లేదా రాసుకోము, కన్ఫ్యూజన్ ఉంటే రాసేసుకోవచ్చు. సో -2 అంటే 6 plus 2 -2. తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ అడిషన్ చేస్తాం కాబట్టి 6 plus 2 8 -2 దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఈస్ ద ఆన్సర్. ఓకే, ఎలా ఉన్నా ఫస్ట్ బ్రాకెట్స్ ని మనం క్లోజ్ చేస్తాము, తర్వాతనే డివిజన్ కి వచ్చేస్తాము, తర్వాతనే మల్టిప్లికేషన్ కి వెళ్తాము, తర్వాత అడిషన్ కి వెళ్తాము, తర్వాత సబ్ట్రాక్షన్ కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ క్వశ్చన్ 10 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ 15 minus 10% of 30 ప్లస్ కర్లీ బ్రాకెట్ 12 డివైడెడ్ బై 7 minus 3 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్. ఇక చూడండి స్పెషల్ గా మనకి 10% ఆఫ్ 30 వచ్చింది. 10% ఆఫ్ 30 అంటే ఏం లేదు, ఆఫ్ అంటే మల్టిపుల్ చేస్తాం కదా, మరి పర్సెంటేజ్ అంటే ఏం చేస్తాము? పర్సెంట్ అంటే డివైడెడ్ బై 100 చేస్తాం, అంత ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఏం చేయాలి? ఈ బ్రాకెట్ ని క్లోజ్ చేయాలి ఫస్ట్, ఈ స్మాల్ బ్రాకెట్ కాబట్టి. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 4 వచ్చేస్తుంది కదా. మళ్ళీ అగైన్ 12 డివైడెడ్ బై 4 కదా. నెక్స్ట్ బ్రాకెట్ ఏముంది? ఆఫ్టర్ దట్ ఫ్లవర్ బ్రాకెట్ వచ్చేస్తుంది, దీన్ని కూడా క్లోజ్ చేయాలి. డైరెక్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాము. 10 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ 15 minus 10% ఆఫ్ 30 ప్లస్ మనకి ఇక్కడ 12 డివైడెడ్ బై 4 వచ్చేసింది. అగైన్ కర్లీ బ్రాకెట్ వచ్చేసేసింది. అగైన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి కాబట్టి 10 ప్లస్ 15 minus 10% ఆఫ్ 30 ప్లస్ 12 డివైడ్ బై 4 ఎంత 3 వచ్చేస్తుంది మనకి. 4 3 జార్ 12 కదా అలా. నౌ ఇక్కడ బ్రాకెట్ ఎక్కడ క్లోజ్ చేయాలి మనము? ఈ స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి లాస్ట్ క్లోజ్ చేసి వస్తుంది అనమాట. ఎస్, క్వశ్చన్ వచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసేస్తుంది. ఇది చూద్దాం. ఇక్కడ మనకి కర్లీ స్క్వేర్ బ్రాకెట్ వచ్చేస్తుందండి, ఇక్కడ స్టాప్ చేస్తాం. సో ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాం. మరి దీని తర్వాత ఏం చేయాలి? మనకి ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ లో చేసేసుకోవాలి. 10 ప్లస్ ఈ బ్రాకెట్ లో చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ పర్సెంట్ తీసుకోవాలి. 15 minus 10% ఆఫ్ 30 అంటే ఇలా తీసుకోవాలి, ప్లస్ 3 వచ్చేస్తుంది. సో ఈ బ్రాకెట్ ని మనము ఇలాగ పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇక చూడండి 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్. సో 10 ప్లస్ 15 minus 3 ఇక్కడ ప్లస్ 3 వచ్చేసేస్తుంది. ఇక్కడ ఏమైతుంది? మళ్ళీ మనకి ఈ బ్రాకెట్ క్లోజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అడిషన్ కదా రావాల్సింది మనకి. సో 15 plus 3 18, 18 minus 3 15 వచ్చేస్తుంది. అంటే 10 plus 15 దట్ ఈస్ ఈక్వల్ టు 25 ఇస్ ద ఆన్సర్. 4 డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ 2 మైనస్ ఇలా ఉంటుందండి చూడండి. మరి దీంట్లో మనం ఫస్ట్ ఏం చేసేసేయాలి? 8 మైనస్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ కదా, సో ఏం చేద్దాం? 4 డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ 2 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ 7 డివైడెడ్ బై 8 minus 5 3. సో ఈ బ్రాకెట్ మనకి క్లోజ్ అయిపోయింది, సో అవసరం లేదు. ఇంకా ఏం చేయాలి? డైరెక్ట్ గా -1 అగైన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. నెక్స్ట్ ఆఫ్టర్వర్డ్స్ దిస్ బ్రాకెట్ హ్యావ్ టు క్లోజ్ ఇట్. నౌ 4 డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ 2 మైనస్ ఏం చేస్తాం మనము? ఫస్ట్ ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి కదా మనకి మళ్ళీ. సో డివిజన్ కాబట్టి 7/3 తీసుకుంటాము డైరెక్ట్ గా. 7/3 -1 చేస్తాము. మరి దీని ఇంటర్నల్ గా ఏం చేసుకోవాలి? సరే రాసేసుకుందాం. ఫస్ట్ ఇది సపరేట్ చేసేసుకుంటే ఇక్కడ 7/3 -1 చేస్తే ఏమొస్తుంది మనకి? 3 LCM కాబట్టి 7 minus 3/3, సో 4/3 వచ్చేస్తుంది. ఈ వాల్యూ ఎంత ఏమొచ్చింది మనకి?
4/3 వచ్చేస్తుంది. సో 4 డివైడెడ్ బై 2 మైనస్ ఎంత 4/3 వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఒక బ్రాకెట్ అన్నమాట. దీన్ని మళ్ళీ తీసుకుంటే 4 డివైడెడ్ బై ఏమొస్తుంది ఇక్కడ మనకి 3 ఎల్సిఎం కాబట్టి 3 to 6 మైనస్ 4/3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై ఎంత వచ్చింది 6 మైనస్ 4 2/3 వచ్చేస్తుంది. సో 2/3 మనకు తెలిసి ఇలా ఉంటే ఏం చేయాలి 4 into 3/2 చేస్తాము. సో 2 1s 2 2s. సో ఫైనలీ 2 into 3 is equal to 6 is the answer. కొంచెం చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ బ్రాకెట్స్ ఫస్ట్ క్లోజింగ్ లో ఏమైతుందంటే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. 8 - 5 అయింది 3 వచ్చేస్తుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ రైట్ యాజ్ యూజువల్ ఓన్లీ. నెక్స్ట్ ఫ్లో బ్రాకెట్ చేసేసుకోవాలి. ఫ్లో బ్రాకెట్ చేయాలంటే 7 డివైడెడ్ బై 3 -1 కదా. మరి ఇక్కడ ఏమైతుంది 7 డివైడెడ్ బై 3 లో మనకి డైరెక్ట్ క్యాన్సిలేషన్ కాదు కాబట్టి 7/3 -1 రాసేసుకుందాం. దీన్ని మనం ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది 4/3 వచ్చేస్తుంది. ఎందుకు 3 ఎల్సిఎం కాబట్టి 7 - 3 4/3 వచ్చేస్తుంది రాసేసాము. 2 - 4/3 రాసాము. నెక్స్ట్ మళ్ళీ దీన్ని మనం క్లోజ్ చేయాలి కాబట్టి ఏం చేస్తాము ఎల్సిఎం 3 తీసేసుకుంటే 3 2 6 - 4/3. సో 2/3 వచ్చేస్తుంది. 4 డివైడెడ్ బై 2/3. ఇక్కడ వరకు మనం బ్రాకెట్స్ క్లోజ్ చేసేసాము, కంప్లీట్ అయిపోయింది. ఓకే 4 డివైడెడ్ బై 2/3 లో మనకి ఇక్కడ ఏమొస్తుంది డివిజన్స్ తీసుకున్నప్పుడు రెసిప్రోకల్ అవుతుంది కదా మనకి. సో 4 into 3/3 తీసుకున్నాము. ఫైనల్ గా 6 వచ్చేసేస్తుంది. ఓకే మనకి ఇంతటితో ఇంకా సింప్లిఫికేషన్ స్టాప్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్ అబౌట్ ద BODMAS principle. So BODMAS principle. So this is the order of operations. So first brackets of division, multiplication, addition and finally subtraction. That's it children. Next class lo kotta topic chesastamu. Okay.